హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతుంది వచ్చి మ్యాక్సిమైజేషన్ ఆర్ మినిమైజేషన్ స్క్రీన్ బ్రౌజర్ యూజింగ్ పవర్ ప్లే రేట్ జావా. ఓకే, బై డిఫాల్ట్ మనకు మినిమైజ్ అండ్ మ్యాక్సిమైజ్ అనేది లేదు. ఓకే, బట్ మనకు వ్యూ పోర్ట్ సైజ్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. సెట్ వ్యూ పోర్ట్ సైజ్ అని. ఓకే, ఆ పర్టికులర్ మెథడ్ వాడి మనము మినిమైజేషన్ మ్యాక్సిమైజేషన్ అనేది మనము యూజ్ చేస్తాం. ఓకే, ఎలా రాస్తాం అనేది ఇప్పుడు చూద్దాం ఇక్కడ. ఓకే, అండ్ మనకి ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. TC15 మ్యాక్స్ బ్రౌజర్. ఓకే, పేస్ట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇందులో మనకు జస్ట్ బ్రౌజరు అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే, బట్ మనకంటూ ఒక కాన్సెప్ట్ పెట్టాలి, ఎందుకంటే ఇది మ్యాక్సిమైజేషన్ మినిమైజేషన్ అనే దానికోసం. కాబట్టి ఇక్కడ చూడండి, బ్రౌజర్ కాంటెక్స్ట్ అనే లైన్ ఉంది కదా, ఆ పర్టికులర్ కాంటెక్స్ట్ లో బ్రౌజర్ డాట్ న్యూ కాంటెక్స్ట్ ఉంది కదా, ఇన్సైడ్ దాట్ మనకు ఒక బ్రౌజర్ క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, ఓకే, a new browser, a dot, a new context options. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు ఆ ఫంక్షన్ వస్తుంది ఏంటి, ఆ సెట్ వ్యూ పోర్ట్ సైజ్ అని. ఓకే, ఈ పర్టికులర్ దాంట్లో మనకు వాల్యూస్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే, నేను డిఫాల్ట్గా వచ్చి 1920 కామా 1080. ఓకే, ఇది డిఫాల్ట్ చాలా వరకు పెట్టుకుంటారనమాట. ఓకే, ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం ఇప్పుడు. ఓకే, నేను రన్ చేస్తున్నా. చూడండి, మనకు ఈ పర్టికులర్ సైజులో వచ్చింది. ఓకే, అండ్ మీకు బాగా గమనిస్తే ఇది ఆల్మోస్ట్ మనకు డిఫాల్ట్గా మనం ప్రీవియస్ ఎగ్జిక్యూషన్స్లో ఓపెన్ చేసిన దానికి ఈక్వల్గా ఉంటుంది. ఓకే, అండ్ మరి నాకు ఈక్వల్గా కాకోకుండా డిఫరెంట్గా కావాలి అంటే నాకు కొంచెం వేరియేషన్ కనపడాలి అన్నప్పుడు ఈ వ్యూ పోర్ట్ సైజ్లో చిన్న మోడిఫికేషన్ చేద్దాం. ఓకే, 780, 600. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి మనకు వేరియేషన్ అనేది కనిపిస్తుంది. అది డిఫాల్ట్, మీరు నార్మల్గా ప్రీవియస్ ఎగ్జిక్యూషన్లో తీసుకుంటే మాక్సిమం అలాగే ఉంటాయి నా బ్రౌజర్ కాన్సెప్ట్. చూడండి ఇక్కడ 780 అండ్ 600 ఎలా వచ్చింది. ఓకే, ద సిమిలర్ ఫార్మేట్ ఉంటుంది అనమాట. ఓకే, నాకు ఇప్పుడు మరి నాకు రియల్గా నా పర్టికులర్గా హైట్ అండ్ విడ్త్ అనేది తెలియదు. ఆ, నా ఏదైతే మనం సిస్టమ్ వాడుతున్నామో ఆ పర్టికులర్ సిస్టమ్కి నాకు హైట్ అండ్ విడ్త్ తెలియదు. మరి నాకు ఎలా, నేను ఈ హైట్ డిఫాల్ట్గా నువ్వు ప్రొవైడ్ చేస్తున్నావు కాబట్టి ఓకే, నాకు అలా వద్దు. నేను నా యొక్క సిస్టమ్ యొక్క హైట్ అండ్ విడ్త్ తీసుకొని దాన్ని నేను పాస్ చేయాలి డైనమిక్గా. ఎలా అని అన్నప్పుడు ఇక్కడ మనకు ఒక చిన్న కాన్సెప్ట్ వస్తుంది అనమాట. దాన్ని డైమెన్షన్స్ అంటాం. ఓకే, డైమెన్షన్ మనం కంప్లీట్ స్క్రీన్ యొక్క డైమెన్షన్స్ తీసుకొని అందులోంచి విడ్త్ అండ్ హైట్ తీసుకొని దాన్ని మనం పాస్ చేస్తే 100% సిమిలర్ ఫార్మాట్గా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు దాని గురించి చూస్తాం. దానికోసం మనం డైమెన్షన్స్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంటుంది. ఓకే, డైమెన్షన్స్, ఇది జావాలో ఫంక్షన్స్ అన్నమాట. ఓకే, స్క్రీన్ సైజు, టూల్ కిట్ డాట్ గెట్ డిఫాల్ట్ టూల్ కిట్ డాట్ గెట్ స్క్రీన్ సైజ్. ఓకే, ఇది ఏం చేస్తుందంటే కంప్లీట్ స్క్రీన్ సైజ్ అనేది ఈ డైమెన్షన్స్ అనే ఒక ఫంక్షనాలిటీకి ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో ఉంచి మనము స్క్రీన్ సైజ్ని మనము ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. చూడండి, మనకు డైమెన్షన్లో గెట్ విడుతుంది. ఓకే,
విడ్త్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, స్క్రీన్ సైజ్ డాట్ గెట్ హైట్. ఓకే, బోత్ ద కేసెస్ మనం తీసుకున్నాం. ఓకే, వీటిని మనకు ఒక ఇంటీజర్ వాల్యూలోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇంట్ విడ్త్, ఇంట్ హైట్. ఓకే, ఇది టైప్ కాస్టింగ్. ఓకే, యాడ్ కాస్ట్. టైప్ కాస్టింగ్ యాడ్ చేయమంటుంది, టైప్ కాస్టింగ్ యాడ్ చేసాం. ఓకే, అండ్ ఈ పర్టికులర్ విడ్త్ని దీన్ని మళ్ళీ కాపీ చేస్తాను. ఓకే, ఇక్కడ మనకు హైట్ అండ్ ఇక్కడ వచ్చేసరికి విడ్త్. ఓకే, హైట్ అండ్ విడ్త్ ఇది వచ్చేసి మనకు రన్ టైంలో మనకు ఆ యొక్క ఏది ప్రతి సిస్టమ్కి వర్క్ అవుతుంది అనమాట. ఓకే, నో నో నథింగ్, మనం డిఫాల్ట్గా వాల్యూస్ ప్రొవైడ్ చేసే పని లేదు. ఆటోమేటిక్గా వేరే సిస్టంలో రన్ అయినా కూడా సేమ్ కోడ్ దాని యొక్క డైమెన్షన్స్ అనేసి తీసుకొని రన్ చేసుకుంటుంది. చూడండి ఇలా. బట్ ఇక్కడ ఇలా రాకూడదు. చూడండి మనకు 13,760 వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా సైజ్ అనేది వచ్చింది. ఓకే, మనం ఆ పొజిషన్స్ కూడా ప్రాపర్గా ప్రొవైడ్ చేయాలి, లేకపోతే మనకు వర్క్ అవ్వదు అనమాట. ఓకే, ఐ హోప్ ఇట్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.